ఇక ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అనామలీస్ జాబితాలో ఓటర్లకు అధికారులు హీరింగ్ ప్రారంభించారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఇప్పటికే 1,00,000కు పైగా ఓట్లు తొలగించారు. తాజాగా మరో 60,000కు పైగా ఓట్లని అనామలీస్ జాబితాలో చేర్చడం ఓటర్లలో ఆందోళన కలిగిస్తోంది. నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా హియరింగ్ కి హాజరై వారి ఆధారాల్ని సమర్పించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం ఉందన్న ప్రచారంతో ఓటర్లలో టెన్షన్ కనిపిస్తోంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒకే వ్యక్తికి ఒక ఓటు ఉండాలన్నటువంటి సర్వేస్ చేపట్టినటువంటి నేపథ్యం లోపల అనామస్ ఓట్లు చాలా వరకు కూడా తొలగించారు. పెద్ద ఎత్తున కూడా ఓటర్లకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే 1,00,000 ఓట్లకు పైగా కరీంనగర్ నియోజకవర్గం లోపల ఇటు తొలగించినటువంటి నేపథ్యం లోపల అదేవిధంగా సుమారు 60,000 ఓట్లకు పైగా అనామస్ ఉన్న వాటికి ఇవ్వాలని చెప్పి అయితే నోటీసులు అందజేసినటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం లోపల పెద్ద ఎత్తున కూడా ఇటు ఓట్ల లోపల ఇటు భాగంగా ఇక్కడికి వచ్చి వీళ్ళకు ఒక హియరింగ్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ డేట్ ఇవ్వడం జరిగింది. మా ఏరియాకు పిఎస్ 236 నుంచి 240 వరకు పిఎస్లు అందరికీ ఇవాళ మా పబ్లిక్ ఇక్కడ హియరింగ్ కోసం పిలవడం జరిగింది. పేర్ల తప్పులు, వాళ్ళ తండ్రి పేరు కానీ లేకుంటే వాళ్ళ పిల్లల పేర్లు కానీ తప్పు ఉండడం జరిగింది. ఇది మంచి పనే వాస్తవంగా చెప్పాలంటే. కాకపోతే ఇది బిఎల్ఎస్ వల్ల మా ఏరియాలో కూడా చేయొచ్చు. ఇక్కడ పిలిపించి కేవలం ప్రజలకు ఇక్కడ ప్రాబ్లమ్స్ అవుతుంది తప్ప ఇక్కడ పని మాత్రం ఏం కింద మీద అవుతుంది. సౌకర్యాలు కూడా కరెక్ట్ లేవు. మైకులు ఉంటే అవి లేవు, పిలిచేటోళ్ళు ఎవరు లేరు చక్కగా. దయచేసి నేను కోరేది ఒక్కటే, ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ అధికారులను పెట్టించి లైన్గా పెట్టిస్తే కరెక్ట్ పని అవుతుంది. కింద మీద జరుగుతుంది, అన్ని తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి. మళ్ళీ ఫామ్లు దొరకటం లేదు. కొంతమందికి పిఎస్లు తెలియక వేరే పిఎస్లలో ఇస్తుర్రు. ఇక్కడ తెలియకుండా చాలా ప్రాబ్లం అవుతుంది. నా పొద్దుల 9 గంటలకి వచ్చినాం మేము. ఇప్పటిదాకా పేరు రాలే మాది. ఇక్కడ టైమింగ్తో మాకు ఫామ్ల టైమింగ్తో ఇచ్చిర్రు. ఈ టైం నుంచి ఈ టైం అని చెప్పారు. అది ఫాలో అయితే లేరు. ఆ పొద్దుల వచ్చిన టైమింగ్ వాళ్ళకి తీసుకోవాలి ఫామ్లు. ఫస్ట్ వాళ్ళు అయిన తర్వాత వేరే టైం ఉన్న వాళ్ళకి తీసుకోవాలి. అంటే బిఎల్ఓలు చేసినటువంటి పొరపాట్ల వలన తమకి ఇబ్బంది అవుతుంది. ఇది వార్డుల లోపలనే సరిచేస్తే సరిపోతుందని చెప్పి అయితే కరీంనగర్ ఓటర్లు వాపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.